జీవితంలో నీకు ఈ సమాజంలో రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది పెద్ద మనిషిని చూసే. నీ ముఖం చూసే ఓవర్ రెస్పెక్ట్ ఇయ్యడు. ఒకసారి చూసుకో. ఏమంటున్నంటే మీ అప్పు ఉన్నందినాలే నీకు నీ బస్తీలో కానీ నీ ఊళ్ళో కానీ రెస్పెక్ట్ ఉంటుంది మామా. నీవు సొంతంగా కష్టపడేటికల్లా గడ్డం మీసాలు నెత్తి అంతా తెల్లగైతుంది. అట్టుంటుంది మళ్ళా. ఎవరిని తక్కువ అంచనేయకు మామ. ఎందుకంటే మీ నాయనకి చదువు రాకుండానే ఇన్ని దినాలు నిన్ను కష్టపడి ఇష్టంగా చదివించి నిన్ను ఒక స్థాయికి తీసుకొస్తాడు. నాయనని విడిచిపెట్టి ఉండకు బిడ్డ. ఆ బొచ్చుల దుబాయ్లో జాబ్ పోతే ఆతులదేమున్నది, ఊళ్ళో చేనులలో పని చేసుకొని బతుకుదాం. వద్దు కొడుక, చెప్పింది నువ్వు. ఎందుకంటే నీవు ఈరోజు మీ నాయనకి సాయం చేస్తేనే రేపు నీ కొడుకు నీకు సాయం చేస్తాడు. ఈరోజు మీ నాయనని తిప్పలు పెట్టినావు అనుకో, రేపు నీ కొడుకు నిన్ను కుక్క కొద్ది అధ్వానం చూస్తాడు. ఎందుకంటే నీ వల్ల కాదు. ఇప్పుడు నువ్వెంత కమాయించినా కానీ ఒక ఇల్లు కట్టలేవు నువ్వు. అది గుర్తుపెట్టుకొని, ఇల్లు కూడా కట్టలేవు. నువ్వెంత కమాయించు, నువ్వు దుబాయ్ పోయి కమాయించు, మలేషియా పోయి కమాయించు, లాస్ట్ ఒక ఎకరా భూమి అమ్ముకొని కట్టుకోనాలి బిడ్డ. థ్యాంక్ యూ.